ఉగ్రవాదంపై పోరులో తమ నిబద్ధత గురించి అంతర్జాతీయ వేదికపై గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడిలో నేలమట్టమైన లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని పునర్నిర్మించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ఈ సంచలన విషయం భారత నిఘా వర్గాలు సేకరించిన తాజా సమాచారంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత వాయుసేన పాకిస్తాన్ లోని మురిద్కేలో ఉన్న లష్కరే స్థావరం మర్కజ్ తైబాపై ఖచ్చితమైన లక్ష్యాలతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఉగ్రవాదుల నివాసాలు, ఆయుధాగారాలు, శిక్షణ కేంద్రాలు సహా కీలక భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఇప్పుడు అదే స్థావరాన్ని తిరిగి నిర్మించేందుకు పాక్ ప్రభుత్వం ఏకంగా 4 కోట్ల పాకిస్తానీ రూపాయలను కేటాయించినట్లు నిఘా వర్గాలు నివేదిక స్పష్టం చేసింది. మొత్తం నిర్మాణానికి సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లష్కరే సంస్థ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టును లష్కరే సీనియర్ కమాండర్లు మౌలానా అబూజార్ కాశ్మీర్ సాలిడాటరీ డే సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నాటికి దీన్ని పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. కావాల్సిన నిధుల కోసం లష్కరే తోయిబా మరో ఎత్తుగడ వేసింది. వరద సహాయం పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. గతంలో 2005లో వచ్చిన భూకంపం సమయంలో కూడా ఇదే తరహాలో నిధులు వసూలు చేసి వాటిలో 80% నిధులను ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి మళ్లించినట్లు నివేదికలో గుర్తు చేశారు. పాక్ సైన్యం IAS పూర్తి సహకారంతోనే లష్కరే పునర్జీవనం పొందుతోందని, ఇది ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి నిదర్శనమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 26/11 ముంబై దాడుల సూత్రధారణకు ఇదే కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ కూడా గతంలో ఈ కాంప్లెక్స్ లోనే మసీద్ నిర్మాణానికి 10 మిలియన్ రూపాయల ఆర్థిక సాయం అందించాడు. ఈ స్థావరం పునర్నిర్మాణం ద్వారా పాక్ గడ్డపై నుంచి భారత్ పై మరిన్ని దాడులకు కుట్ర పన్నే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.